సో మీరు ఇక్కడ చూస్తున్న రైతులండి తెలంగాణ ఆంధ్రాకి వెళ్ళి హర్యానాకు వచ్చినారు గేదెల కోసం. సో ఈ రైతులకు ఆల్రెడీ మనం 40 గేదెలు వాళ్ళు లోడ్ చేసి తీసుకెళ్ళినారు. దయచేసి వీడియో లైక్ చేయండి, ప్రతి ఒక్కరు మంచి ఇన్ఫర్మేషన్ చెప్తా. సో ప్రజెంట్ ఇక్కడ హర్యానాలో అయితే గేదెల రేట్లు అంటే బాగున్నాయి, అంటే పెద్దగా అంటే మంచి కంఫర్టబుల్ జోన్లో ఉన్నాయండి. అంటే పెద్ద గేదెలకు పోయినప్పుడు వేరు ఉంటుంది, కానీ పూటకు 6 లీటర్లు 7 లీటర్లు ఇచ్చే గేదెల మటుకు మాత్రం సరిపోతుంది. మోస్ట్లీ మనమైతే 1,00,000 నుంచి 1,10,000 మధ్యలో, మోస్ట్లీ ఎవరికి కొన్నా 1,00,000 నుంచి 1,10,000 మధ్యలోనే గేదె రేట్ ఇక్కడ నెట్టు మనం కొంటా ఉన్నాం. ఇంకా కొన్ని ఏమైనా గేదెలు మంచిగా ఉన్నప్పుడు మనం 1,10,000 దాటి కొద్దిగా కొంటా ఉన్నాం. సో ఈ మంత్లో మొత్తం మనం ఒక 70 నుంచి 80 గేదెలు పంపిస్తూ ఉన్నాం. మనకు 22 వరకు టికెట్లు చాలా బుక్ అయినాయి, ఫార్మర్స్ వస్తూ ఉన్నారు. సో ఎవరైనా సరే హర్యానాకు రావాల్సిందే అండి. 10 గేదెలు 5 గేదెలు కావాల్సిన వాళ్ళు హర్యానాకు వచ్చి ఇక్కడ ఒక 2 డేస్ ఉండి సెలెక్ట్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ప్రజెంట్ మనకు వచ్చేసి అంటే ఈరోజు కొన్న గేదెలు వచ్చేసి మనకు నెల్లూరు రైతులకు కొనడం జరిగింది, నల్గొండ రైతులకు కూడా కొనడం జరిగింది, అట్లనే హైదరాబాద్ రైతు కూడా కొనడం జరిగింది. సో మళ్ళీ మనకు 18 నాడు నుంచి ఫార్మర్స్ బెంగళూరు నుంచి వస్తున్నారు, కర్ణాటక నుండి కూడా వాళ్ళకి 10 గేదెలు వెళ్తూ ఉన్నాయి. సో రేట్లు అయితే పెరిగాయండి, మళ్ళీ చెప్తా ఉన్నా, రేట్లు కంఫర్టబుల్ జోన్లోనే ఉంటాయి. డిసెంబర్ 1 వరకు ఆల్మోస్ట్ కంఫర్ట్గానే ఉంటాయి, కానీ నవంబర్ 20 లోపు కొనుక్కోవడం ఉత్తమం ఎవరు కొనుక్కున్నా కానీ. సో ఇప్పటికన్నా మంచి గేదెలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ 2-3 నెలలు మంచి గేదెలు వస్తాయి. ఎవరన్నా ఇప్పుడు ప్రజెంట్ హర్యానాకి ఇప్పుడు రావాలనుకున్న, అంటే ఈ మంత్ సెప్టెంబర్లో రావాలనుకునే వాళ్ళు కొద్దిగా ముందు చెప్పండి, ఎందుకంటే టికెట్ బుక్ చేసుకున్న డేట్లు కొద్దిగా కస్టమర్లు ఎక్కువ మంది వస్తున్నారు. సో ఈ గేదె రేట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాం రేటు. మీ గేదె ఎంత కనిపిస్తుందో నాకు తెలియదు, గేదె మాత్రం హైలైట్ ఉంటుంది, మంచి సైజు ఉంది, మంచి హైట్ ఉంది, పూటకి 7 లీటర్లు ఇచ్చే కెపాసిటీ అండి. ఇది మనము 1,09,000కి సంథింగ్ ఎంతో కొనడం జరిగింది. గేదె మాత్రం హై ఎండ్ సైజు ఉంది, మంచి క్వాలిటీ ఉంది, మనకి 7 లీటర్ల వరకు ఇస్తుంది. ఫ్రెష్గా ఇనింది, ఇంకా మా వేయలేదు, మన షెడ్డుకు పోయి మా వేయాల్సి ఉంటుంది. ఎవరన్నా హర్యానాకు వస్తూ ఉంటే టికెట్ బుక్ చేసుకోవడానికి కొద్దిగా అడిగి చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.